ఇంతసేపు మనం చీకటి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కాస్త వెలుగు వైపు చూద్దాం. బాధ ఎక్కడుందో దానికి మందు కూడా అక్కడే ఉంటుంది. అదే కరుణ, మానవత్వం. ఆ స్పందన ఎలా ఉండాలో చూద్దాం. ఒకరు బాధలో ఉన్నప్పుడు మన ముందు రెండే దారులుంటాయి. ఒకటి, మన అహంకారంతో వాళ్ళ గాయాన్ని మరింత రేపడం. రెండోది, మన మానవత్వంతో స్పందించడం. మనం సహాయం చేయగలిగితే చేద్దాం, ఒకవేళ చెయ్యలేకపోతే కనీసం మౌనంగా ఉందాం. కొన్నిసార్లు మరింత హాని చేయకుండా ఉండటమే మనం చేయగల అతిపెద్ద సహాయం. ఇంతకీ ఆ సహాయమంటే ఏంటి? లక్షలు దానం చెయ్యక్కర్లేదు, పెద్ద పెద్ద పనులేమీ చెయ్యనవసరం లేదు. మనం ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి చాలా సింపుల్. ఒక చిన్న భరోసా, ఒక ఓదార్పు మాట. ఆ భరోసా ఏంటో తెలుసా? కేవలం ఈ ఒక్క మాట: నువ్వు ఒంటరివి కాదు. ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకునేవాళ్లు ఒక్కరైనా ఉన్నారనే భావన ఎవరికైనా కొండంత ధైర్యాన్నిస్తుంది. మనం ఇవ్వగలిగే సపోర్ట్లోకెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది. సో, మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. నిజమైన సంపద అంటే ఏంటి? ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అది డబ్బు కాదు, హోదా కాదు, అది హృదయ సంపద. మరి నిజమైన సంపద అంటే ఏంటి? అది లెక్కలు వేసుకోదు, నాకేంటి లాభం అని అస్సలు అడగదు. ఏమీ ఆశించకుండా కేవలం మనసుతో స్పందించడమే, మనసుతో బ్రతకడమే అసలైన సంపద. ఇది మనందరికీ తెలిసిన చేదు నిజం. జీవితాంతం మనం కూడబెట్టిన ఆస్తులు, సంపాదించిన డబ్బు ఏదీ మనతో చివరికి రాదు. ఇది గుర్తుంచుకుంటే చాలు, మన జీవితంలో దేనికి నిజంగా విలువ ఇవ్వాలో స్పష్టమవుతుంది. మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనమేమీ దేవతలం కాదు. అందరి కష్టాలను మనం తీర్చలేం. పర్ఫెక్ట్గా ఉండాలనేది లక్ష్యం కాదు. కానీ మనం మనుషులుగా ఉండటం మాత్రం మర్చిపోకూడదు. దయ చూపడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, అదే మన మానవత్వం. అదే మనల్ని నిజంగా సంపన్నులుగా మార్చేది. కాబట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రతిదీ లాభ నష్టాల లెక్కలతో నడిచే ఈ ప్రపంచంలో మనం మనసుతో బ్రతకాలని ఎంచుకుంటే మన జీవితంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు చూడగలం? ఒక్కసారి ఆలోచించండి.